శ్రీవారిమెట్ల వ్యాపారస్తుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పటాలు నెత్తిన పెట్టుకుని హోమం చేశారు. గోవిందా గోవిందా అంటూ నినదిస్తూ మా సమస్యను పరిష్కరించండి అని నినదించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర మాట్లాడుతూ, శనివారం నాటికి 4 రోజులు పూర్తవుతున్న టీటీడీ యాజమాన్యం స్పందించకపోవడం బాధాకరమన్నారు. అనేకసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. రాత్రింబవళ్లు నిరసన దీక్షలో కూర్చుని దోమలు లెక్క చేయకుండా అనారోగ్యానికి గురవుతున్న టీటీడీ యాజమాన్యం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. శ్రీవారిమెట్టు మార్గంలో నడుస్తున్న భక్తులకు అండదండలుగా ఉన్న శ్రీవారిమెట్టు వ్యాపారస్తులను దించేయడం సరైన పద్ధతి కాదన్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఆ మార్గంలో వెళుతున్న భక్తులకు అనేక రూపాలుగా సేవలు చేయడం జరుగుతోందన్నారు. కావున తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తమ మీద దయ ఉంచి ఈవోకు జేఈఓకు చెప్పాలని హోమం చేశారు. ఈ కార్యక్రమంలో యుగంధర్, చిట్టిబాబు, మల్లికార్జున, లోకనాథం, చిరంజీవి, నరసింహ, మల్లి, సోను, మొగిలెప్ప, రాంబాబు, గణేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నిరసన దీక్షలు చేపట్టి ఈరోజు 4వ రోజు జరుగుతుంది. ఈరోజు హోమం వేసి స్వామివారిని వేడుకోవటం ఒకటే జరిగింది. మాకు గత 20 సంవత్సరాలుగా మేము వ్యాపారం చేసుకున్నటువంటి శ్రీవారిమెట్లలో శాశ్వత పరిష్కారం చూపాలని ఈవో గారిని విన్నవించుకుంటున్నాము. నా పేరు యుగంధర్, శ్రీవారిమెట్ల సంఘం సభ్యుడిని, కోశాధికారి.